బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అన్నాడీఎంకే పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలు కుమారవేల్, జయకుమార్, సత్యభామ రాజీనామా చేస్తూ స్పీకర్కు లేఖలు సమర్పించారు. అనంతరం మంత్రి ఆదవ్ అర్జున్ని కలిశారు. బల పరీక్ష సమయంలో విజయ్కి మద్దతు ఇచ్చిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో టీవీకే నుంచి పోటీకి సిద్ధమయ్యారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసాద్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, చెప్పండి, ప్రస్తుతం ఈ ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాల వెనుక అసలు కారణం ఏమిటి? ప్రసాద్, రైట్, చెప్పండి ప్రసాద్. తమిళ రాజకీయాల్లో 2029 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రతిరోజు కూడా కీలకమైన మలుపులు తిరుగుతూ వస్తున్నాయి. మొదటగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత గవర్నమెంట్ టీవీకే పార్టీ అంటే విజయ్ నేతృత్వంలో నడుస్తున్న టీవీకే పార్టీ బలమైన నంబర్ ఉన్నప్పటికీ మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతో చాలా రోజుల పాటు ఎవరు గవర్నమెంట్ ని ఫామ్ చేస్తారన్న సందిగ్ధత చాలా మందిలో కనిపించింది. అన్నాడీఎంకే పార్టీ లేకపోతే కూడా చెప్తారు. సో వాటి తరచు టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చింది. సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు మద్దతుగా అటు వామపక్ష పార్టీలు కావచ్చు, మరికొంతమంది అన్నాడీఎంకే పార్టీ నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఆయనకు అప్పట్లో మద్దతు ఇచ్చిన పరిస్థితి. తాజాగా ఈ రోజు అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన మరో ముగ్గురు అంటే గతంలో మద్దతు ఇవ్వని ముగ్గురు ఎమ్మెల్యేలు ఈ రోజు రాజీనామానైతే ఇచ్చారు. ఈ రోజు అసెంబ్లీ స్పీకర్ ను కలిసి తమ రాజీనామా లేఖల్లో కూడా ముగ్గురు ఎమ్మెల్యేలు ఇవ్వడం జరిగింది. స్పీకర్ కూడా వెంటనే వాటిని ఆమోదించారు. సో ఇప్పుడైతే ఆ ముగ్గురు రాజీనామా అయిన తర్వాత ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా విజయ్ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న ఆదవ్తో కలిసి కాసేపు ముచ్చటించడం జరిగింది. సో ఈ భేటీ కీలక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందుకంటే ఆ రాజీనామా తర్వాత నేరుగా వచ్చి మంత్రిని కలిశారు కాబట్టి సో వాళ్ళకు కూడా మంత్రివర్గంలో చోటు ఉంటుందా, లేదంటే మరేమైనా పదవులు ఇస్తారా, లేదంటే టీవీకే పార్టీలో జాయిన్ కాబోతున్నారా, ఇవన్నీ కూడా ప్రజెంట్ అయితే కొంత ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. మొత్తంగా టీవీకే పార్టీకి బలమైన నెంబర్ మ్యాజిక్ ఫిగర్ కంప్లీట్ గా లేదు. సో దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో వీళ్ళు ముగ్గురు ఏకంగా అన్నాడీఎంకే పార్టీకి రాజీనామా చేసి ఇప్పుడు రావడం వల్ల వీళ్ళు టీవీకే పార్టీలో చేరితే వీళ్ళు ముగ్గురు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. కాబట్టి వీళ్ళ ముగ్గురికి సంబంధించి కూడా అంటే మరొక సంఖ్యాబలం టీవీకే పార్టీకి మరికొంత ఎక్కువ అవుతుంది. ఎందుకంటే గతంలో డిఎంకే కూడా ఈ టీవీకే సర్కార్ ఎక్కువ రోజులు ఉండదు, ఖచ్చితంగా కూలిపోతుంది అని చెప్పి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. సో ఆ నేపథ్యంలో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే పార్టీకి రాజీనామా చేసి ఇక్కడికి వచ్చి మంత్రితో అదేవిధంగా విజయ్తో కలిసి మాట్లాడడం అనేది కాస్త ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవాలి. రైట్ ప్రసాద్, టీవీకేకి ఇది రాజకీయంగా ఎంత పెద్ద బలంగా మారనుంది? టీవీకే పార్టీకి స్వయంగా మ్యాజిక్ ఫిగర్ అంటే 118 మ్యాజిక్ ఫిగర్ గా అక్కడ తమిళనాడులో ఉంది. ఆ మ్యాజిక్ ఫిగర్ కి సరిగ్గా 10 ఎమ్మెల్యే సీట్ల దగ్గర టీవీకే పార్టీ ఆగిపోవడం వల్ల వాళ్ళ అధికారంలోకి రావడానికి ఎంత శ్రమించారో మొత్తం దేశం అంతా కూడా చూసింది. సో చివరిగా వామపక్షాల నుంచి కొన్ని పార్టీలు, అలాగే అన్నాడీఎంకే పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు బల నిరూపణకు వచ్చినప్పుడు వాళ్ళు బల నిరూపణలో ఓకే చెప్పడం వల్ల గవర్నమెంట్ ని ఫామ్ చేసిన పరిస్థితి. సో సొంతంగా వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ లేదు, సొంతంగా వాళ్ళకంటూ ఎమ్మెల్యేలు కూడా లేరు. కాబట్టి వీళ్ళు ముగ్గురు ఇప్పుడు రాజీనామా చేయడం వల్ల ఇన్ కేసు ఈ పార్టీలో కానీ వీళ్ళు చేరినట్లయితే ఈ పార్టీకి మరొక 3 సీట్లు పెరిగి వీళ్ళ యొక్క సంఖ్యాబలం మరికొంత పెరుగుతుంది. తద్వారా వీళ్ళ గవర్నమెంట్ అస్థిరతపై వస్తున్నటువంటి ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలు కానీ, లేదంటే ఆ పార్టీలో ఉన్న భయాలు కానీ, లేదా ప్రజల్లో ఉన్న భయాలు కానీ కొంతవరకు తగ్గొచ్చు. ఏదేమైనా కూడా మ్యాజిక్ ఫిగర్ కంప్లీట్ గా చేరేంత వరకు ఎంతమంది పార్టీలో జాయిన్ అవుతున్నా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఏదేమైనా కూడా ముగ్గురు ఎమ్మెల్యేలు మళ్ళీ ఇప్పుడు ఈ పార్టీ వైపు చూడటం, రాజీనామా చేయడం కూడా టీవీకే పార్టీకి రాజకీయంగా చాలా ప్లస్ పాయింట్ అని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.